హాయ్, అందరికి నమస్కారం. ఈరోజు మనం అన్నమయ్య డిస్టిక్ పీలేరికి 15 కిలోమీటర్ల దూరంలో ఉన్న తలపల దగ్గర ఉలవల గంగమ్మ టెంపుల్కి వెళ్తున్నాం. ఈరోజు అర్లీగా స్టార్ట్ అయ్యాము. మంచు కూడా ఫుల్గా ఉంది, బట్ చూడడానికి చాలా బాగుంది. అది వేళ చూడండి ఎలా ఉందో మంచు. రోడ్డు కూడా కనపడడం చాలా కష్టంగా ఉంది. దానికి తోడు చలి కూడా చాలా చాలా ఎక్కువగా ఉంది. ఇక్కడ గుడి వచ్చింది మెయిన్ రోడ్ మీద ఉంటుంది, మరియు అమ్మవారు స్వయంభూగా వెలిశారు ఇక్కడ అని చెప్తూ ఉంటారు. ఇక్కడ స్థానబలం అనేది చాలా బాగుంది అంటారు అందరూ. ఇక్కడ మనం ఏ మొక్కున్నా మొక్కులని తీరుతాయి అంటారు. ఇదేనండి, వచ్చేసాము. ఆల్మోస్ట్ టెంపుల్కి వచ్చేసాము. చూడండి, మెయిన్ రోడ్డుకి ఆనుకొనే ఉంది గుడి. ఇక్కడ మనం కోరుకున్న కోరికలు తీరుతాయని అందరి నమ్మకం. చూడండి, ఈరోజు ఎవరో మొక్కుబడి ఉన్నట్టున్నది. సో ఇక్కడ తలుపులు కొట్టేవాళ్ళు అండ్ మొక్కు తెచ్చుకోవడానికి చాలామంది వచ్చినట్టున్నారు ఈరోజు గుడికి. ఇక్కడ మొక్కులు తీరినాక ఇక్కడ అనేది మేకలు కానీ కోళ్ళను కానీ బలిస్తూ ఉంటారు అమ్మవారికి. ఇక్కడి నుంచి ఎవరన్నా వ్యాపారం మీద కానీ, ఏదైనా బిజినెస్ స్టార్ట్ చేయాలన్నా కానీ, ఏదన్నా శుభకార్యం మొదలు పెట్టాలన్నా కానీ, ఏదన్నా మంచిది జరగాలనుకున్నప్పుడు మొదట అమ్మవారు వచ్చి మొక్కుని టెంకాయ కొట్టుకొని వెళ్తారు. వాళ్ళు అనుకున్నవి ఏమన్నా జరిగినాక ఇక్కడ వచ్చి వాళ్ళు అనుకున్నది జరిగినాక వచ్చిందే బలి అనేది ఇస్తూ ఉంటారు. అది మేక కానీ కోడి కానీ అలా చేస్తుంటారు. చూడండి, గుడి అనేది ఒకప్పుడు చిన్నదిగా ఉండేది, దాన్ని చాలా మార్చినారు, చాలా పెద్దదిగా చేశారు. ఇప్పుడు చూడడానికి చాలా బాగుంది. అందుకు దానికి తోడు ఈరోజు ఫుల్గా మంచు కురుస్తుంది. చూడడానికి చాలా అంటే చాలా బాగుంది గుడి. ఇక్కడ మొక్కుని వెళ్తే శుభం కలుగుతుంది అని చెప్పాను కదా. అది మన కోరుకున్న కోరికలు తీరినాక ఇక్కడ మొక్కుబళ్ళు అనేది తీర్చుకుంటారు. లైక్ కోడిని బలివ్వడం, మేకను లేక పోతుల్ని బలివ్వడం, లేదంటే దున్నపోతుని బలియడం చేస్తుంటారు. ఇక్కడ వారంలో మంగళవారం మరియు ఆదివారం ఎక్కువగా అమ్మవారికి పూజ చేస్తారు. మిగతా రోజులు కూడా గుడి ఓపెన్ ఉంటుంది, బట్ మంగళవారం మరియు ఆదివారం మాత్రం భక్తులు ఎక్కువగా మొక్కుబడులు తీర్చుకుంటుంటారు.
ఇక్కడ జాతర చాలా 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 బాగా చేస్తారు. చాలా అందంగా వైభవముగా చేస్తారు ఇక్కడ. ఈ జాతర చూడడానికి అనేక ప్రాంతాల నుండి వస్తుంటారు. చుట్కారం ఊరు చూడండి, అమ్మవారు చూడండి ఎలా ఉన్నారు, చాలా బాగున్నారు అమ్మవారు ఇక్కడ చూస్తుంటే. ఇక్కడ ఏదైనా బలి ఇవ్వాలంటే గుడి స్వామి దగ్గర టోకెన్ తీసుకోవాలి. అర్చన చేయించాలన్నా టోకెన్ తీసుకోవాలి. మీకు ఈ టెంపుల్ గురించి ఇంకా ఫుల్ డీటెయిల్స్ కావాలంటే కామెంట్ చేయండి. చూడండి, టెంకాయ తీసుకొని టెంకాయ కొడితే అందులో పువ్వు వచ్చింది. ప్లీజ్ లైక్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్. మీకు ఈ టెంపుల్ గురించి ఇంకా ఫుల్ డీటెయిల్స్ కావాలంటే కామెంట్ చెప్పండి. నేను ఇంకా గురించి ఫుల్ డీటెయిల్స్ తీసుకొని వీడియో చేస్తాను. థ్యాంక్ యూ.